జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ప్రకాశం బ్యారేజీ ద్వారా విడుదలవుతున్న నీటితో మంచినీటి పథకాలు, చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి నూతన జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టాక నగరంలోని వారి ఛాంబర్లో జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావులతో కలిసి సంబంధిత అధికారులతో మంచినీటి సరఫరాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజీకి శుక్రవారం రాత్రి నీరు చేరుతుందని, 6వ తేదీ నుండి చెరువులకు నీటిని విడుదల చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ వెంకటరమణ, జల వనరుల శాఖ ఎస్సీ ప్రసాద్ కలెక్టర్కు వివరించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక మనము మన రాజ్యాంగానికి బద్ధంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, ఎన్నికల సంఘం డైరెక్టివ్స్ మేరకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరిపించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అందరినీ కూడాను, అంటే అన్ని ఎంప్లాయీస్ని కూడాను, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడాను ఎలక్షన్ పనిలో కలుపుకుంటూ వెళ్తూ జిల్లాలో అందరూ కూడాను ఇదేమి మనము ప్రజాస్వామ్య పండగ ఏముంది ఎలక్షన్స్ అనేది, దాన్ని సక్సెస్ఫుల్గా జరిపేదానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అనేది నేను ట్రైనింగ్ చేసిండే జిల్లా యాక్చువల్లీ. సో దానివల్ల నాకు ఫస్ట్ ఐఏఎస్ అయిన తర్వాత ఆంధ్రాలో నేను అడుగుపెట్టిందే ఈ జిల్లాకి కనుక నాకు ఐ హ్యావ్ అ స్పెషల్ బాండ్ విత్ దిస్ డిస్ట్రిక్ట్. సో దానికి నాకు ఇంటికి వచ్చినట్టు హోమ్ కమింగ్ ఫీలింగ్ ఉంది. సో ఖచ్చితంగా ఈ జిల్లాలో అంటే చాలా వరకు కొద్దిగా జిల్లా జియోగ్రఫీ కూడాను ఐడియా ఉంది కనుక ఇంకా సక్సెస్ఫుల్లీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తూ అన్ని విధాలుగాను కూడాను జిల్లాను ముందంజగా నడిపించేదానికి అన్ని చర్యలు చేపడతాం.